హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 16 వినేద్దామండి. సాయంత్రం అయింది. మధుమూర్తి బ్యాంక్ నుంచి బయటికి వచ్చి ఇంటికి వెళ్ళడానికి సైకిల్ తాళం తీస్తున్నాడు. ఇంతలో అక్కడికి కాస్త దూరంలో కారు వచ్చి ఆగింది. దాన్ని ఆనుకుని వేలితో తాళం చెవులు తిప్పుతూ చందు నిలబడి కనిపించాడు. మధు చందుని చూడనట్టే ఊరుకున్నాడు. సైకిల్ నడిపిస్తూ అతని పక్క నుంచి వెళుతుంటే చందు మాట్లాడాడు. మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. మధు ఆగాడు. చెప్పండి అన్నాడు. క్షణంసేపు ఇద్దరు ఒకరినొకరు దీక్షగా చూపులతోనే కొలుచుకున్నారు. చందు చూపులు స్నేహపాత్రంగా ఏమీ లేవు. కాని అది గమనించిన మధుమూర్తి ముఖంలో భయం లేశమాత్రం కూడా కలగలేదు. ఇక్కడ కాదు, ఇది బజారు, నలుగురు నడుస్తుంటారు. మధు అతని వైపే చూస్తున్నాడు. ఆ ఐస్ క్రీం పార్లర్లో కాసేపు కూర్చుందామా? చూపిస్తూ అడిగాడు చందు. నాకేం అభ్యంతరం లేదు. చందు కార్ లాక్ వేశాడు. మధు సైకిల్ పక్కకు పెట్టి తాళం వేశాడు. ఇద్దరూ నడుచుకుంటూ ఐస్ క్రీం పార్లర్లోకి వెళ్లారు. చందు జనం లేకుండా మూలగా ఉన్న మూల టేబుల్ ఎన్నిక చేశాడు. ఇద్దరూ కూర్చున్నారు. ఏం తింటారు? విలాసంగా చూస్తూ అడిగాడు చందు. ఏదైనా పర్వాలేదు. ఐస్ క్రీం వచ్చింది. ఇద్దరు తినడానికి ఉపక్రమించారు. గిరిజ ఎవరో తెలుసా మీకు? హఠాత్తుగా అడిగాడు చందు. ఐస్ క్రీం తింటున్న మధు ఉలిక్కిపడలేదు. ఆ అడిగిన తీరుకు కంగుగా తలెత్తి చూడలేదు. నిదానంగా తింటూ తెలుసు అన్నాడు. గిరిజ ఎవరనుకుంటున్నారు? చందు కంఠంలో పదును తొంగి చూస్తుంది. నా చిన్ననాటి స్నేహితురాలు. అంతకంటే ఇంకేం కాదా? ఇప్పటి వరకు అంతకు మించి ఏం కాదు. అంటే మీ ఉద్దేశం? మీరు అడగదలుచుకున్నదేదో స్పష్టంగా సూటిగా అడగండి. అయితే చెప్పండి. గిరిజ పరువుగల కుటుంబానికి కోడలైంది. తరువాత తలతిక్కతనంతో ఆ ఇల్లు వదిలేసి వచ్చి ఆ ఇంటి పరుగుని నవ్వుల పాలు చేసి ఒకత్తిగా ఉంటుంది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అది గిరిజ స్వవిషయం. నేను అడగను. స్నేహితుడిగా నా హద్దులేమిటో నాకు తెలుసు. గిరిజకు స్నేహితుడని అంటున్నారు. స్నేహితుడిగా గిరిజని చక్కదిద్దాల్సిన బాధ్యత మీకేం లేదా? ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. కానీ గిరిజ తప్పు పని చేస్తున్నప్పుడు కదా ఆ చక్కదిద్దటం అనే ప్రశ్న. ఇలా ఇల్లు వదిలేసి రావడం తప్పు కాదా? దానికి కారణం ఏమిటి ఉందో. గిరిజ తెలివిగల పిల్ల, బాధ్యత తెలిసిన వ్యక్తి. ఇంత బయటపడే పని చేసిందంటే దానికి తగ్గ కారణం ఉండే ఉంటుంది. అంతకంటే గత్యంతరం ఇంకేదీ ఉండి ఉండదు. చందు మాట్లాడలేదు. దూరం నుంచి చూస్తే మధుమూర్తి నిదానస్తుడిలా మొహమాటం గలవాడిలా కనిపిస్తాడు. కానీ దగ్గరికి వచ్చి చూస్తే మాటల్లో అదేం కనిపించడం లేదు. గిరిజ ఎవరి అండతో అంత నిర్భయంగా బ్రతకగలుగుతుందో చందుకి ఇప్పుడు బాగా అర్థమయ్యింది. మధుమూర్తి లాంటి వాళ్ళు లోకానికి తలవంచినట్టే ఉంటారు. కానీ వాళ్ళు చేయదలుచుకున్నదేదో చేసి ఊరుకుంటారు. ఇలాంటి వాళ్ళని ఏదైనా అంటే మంచి వాళ్ళని ఆడిపోసుకుంటుంది అనే అపవాదు లోకానికే ఎదురు తగులుతుంది. గిరిజని మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? చందు ఆఖరి మాటగా అడిగాడు. ఇప్పుడు కూడా మధు కాస్తంత కూడా తొణకలేదు. క్షణం ఆగి అన్నాడు. నేను అనుకున్నందువల్ల ఇషన్ మాత్రం కూడా ప్రయోజనం లేదు. ఇలాంటిదేదైనా గిరిజే అనుకోవాలి. చందు గుండెల్లో మంటలాంటిది రగులుతుంది. అతనికి అకారణంగా అందరి మీద కోపం వస్తుంది. ఇప్పుడు కూడా అంతే జరిగింది. మధుమూర్తి మీద కోపం వచ్చింది. అతను లేస్తూ హెచ్చరించినట్లుగా అన్నాడు. గిరిజ నా భార్య. ఎప్పటికైనా గిరిజని ఏ విధంగానైనా ఇంటికి తీసుకువెళ్లి తీరుతాను. ఆ సంగతి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మధుమూర్తి లేచి ఖర్చన కోసం చెయ్యి చాచాడు. అలాంటి క్షణం వస్తే తన స్నేహితుడిగా నాకంటే సంతోషపడేవాళ్లు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు అని అది నమ్మండి. చందు చెయ్యందుకుని తనే ఊపాడు. ఈసారి తెల్లబోవడం చందు వంతయింది. ఏమిటి మనిషి ధోరణి? బొత్తిగా అంతుపట్టడం లేదు. ఒక నిమిషంలో గిరిజని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అన్నట్టు మాట్లాడతాడు. ఇంకో నిమిషంలో ఆమె కాపురం చక్కబెడితే సంతోషించే వ్యక్తి తనేనంటాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా అతనికి ఇష్టమేనా? ఇద్దరూ బయటికి వచ్చారు. చందు కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అతనికి వ్యూ మిర్రర్లో వెనకే సైకిల్ మీద మధు రావడం కనిపిస్తూనే ఉంది. అతను క్రమంగా దూరమయ్యాడు. గిరిజా, గిరిజా, చెప్పునరా, నీ సైకిల్ ఫ్రెండ్ వచ్చాడు. పారిజాతం వచ్చి పిలిచింది. మధుని సైకిల్ ఫ్రెండ్ అని, చందుని కార్ ఫ్రెండ్ అని అంటుంది. నేను లేనని చెప్పు పారు, ప్లీజ్, మంచిదానివి కదూ అంది గిరిజ. నువ్వు లేవని చెప్పడమా? ఎందుకని? అంది పారు ఆశ్చర్యంగా. మా తల్లివిగా
నన్ను ఇంకేం తర్కించకు, గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది. సరేలే, పారిజాతం వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో మళ్ళీ తిరిగి వచ్చింది. గిరిజ, అతనికి నువ్వు లోపల ఉన్నావని తెలుసట. అతను ఊరు వెళ్తున్నాడట, నీతో ఏదో మాట్లాడి వెళ్ళాలట. అబ్బా వద్దు, నువ్వున్నావని చెప్పేశాను అంది. గిరిజ గత్యంతరం లేని దానిలా విజిటర్స్ రూంలోకి వచ్చింది. అక్కడ మధుమూర్తి నిలబడి ఉన్నాడు. గిరిజ అతని వైపే సూటిగా చూడలేదు. ఏమిటి మధు అంది. నేను ఈరోజు ఊరు వెళ్తున్నాను అన్నాడతను. ఏ ఊరు? నంద్యాల. ఎందుకు, పెళ్లి చూపులకా? నవ్వు ముఖంతో అంది. ఊహు, నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. జాయిన్ అవడానికి వెళ్తున్నాను. గిరిజ గబాల్నా తలెత్తి చూసింది. ట్రాన్స్ఫరా? అదేమిటి? 3 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్ ఉండదని మొన్ననేగా చెప్పావు. ఇంత హఠాత్తుగా ట్రాన్స్ఫర్ ఎలా అయింది? మధు వేలెత్తి పైకి చూపించాడు. ఆ పెరుమాళ్లకే ఎరుక. మా పక్క సీటు అతను చెప్పడం అతను సందేహంగా ఆగాడు. ఎవరైనా నీకు ట్రాన్స్ఫర్ చేయించారనా? అవును. చందుయేగా? నాకు తెలియదు గిరిజ. ఏదైనా నేను వెళ్ళి జాయిన్ అయి తీరాలి. సెలవు పెట్టేందుకు కూడా వీలులేదు. నా మూలంగా నీకు ఎన్ని బాధలు కదూ. గిరిజ కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి. మధు దగ్గరికి వచ్చాడు. చిచ్చి, ఏం మాట అది? అదుగో అదుగో, అమ్మాయి గారి ధైర్యం ఏమైపోయింది? గిరిజ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. బోటు అన్ని పక్కలా చిల్లులు పడి నడి సముద్రంలో మునిగిపోతుంటే ఇంకెక్కడి ధైర్యం మధు? మధ్యాహ్నం నుంచి నీకు ఈ కబురు ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నా. మీ ఇంటికి రావాలంటే మీ అమ్మ ఏమనుకుంటుందోనని భయం. ఏమైంది గిరిజ? ఏం జరిగింది? నా ఉద్యోగం పోయింది. నిజంగానా? తెల్లబోతూ అడిగాడు. అవును, ఈరోజు నేను వెళ్ళగానే హెడ్ మినిస్ట్రేట్ పిలిచింది. ఏమిటో అనుకుని వెళ్ళాను. పోస్టింగ్ ఆర్డర్స్ నా చేతికి ఇచ్చింది. నా టీచింగ్ వాళ్ళకి సంతృప్తికరంగా లేదట. నా ప్రవర్తన కూడా వాళ్ళ స్కూల్కి ఉన్న మంచి పేరుకి భంగకరంగా ఉందట. అతనెవరో అపాయింట్మెంట్ చేస్తున్నారట. ఇదేమిటి? క్రితం వారమేగా నీ టీచింగ్ చాలా బాగుందని, మెచ్చుకుందని సంతోషంగా చెప్పావు. అవును, హఠాత్తుగా ఎవరో ఆవిడ అభిప్రాయం మార్చేశారు. పారిజాతం అనడం. నిన్న పారిజాతం ఆవిడ దగ్గర ఉండగానే ఆవిడకి ఫోన్ వచ్చిందట. ఎవరో నా గురించి ఆరా తీశారట. పారిజాతానికి అప్పుడే అనుమానం వేసిందట. కానీ హెడ్ మినిస్ట్రెస్ మంచిది కదా, నన్ను తీసేయదని అనుకుందట. మధు నిట్టూర్చారు. బాగుంది. నా ఉద్యోగం ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయింది. నీ ఉద్యోగం పోయింది. మనిద్దరిని దూరం చేయడానికి ఇదెవరో కావాలని చేసిన పనే అని అనిపిస్తుంది. గిరిజ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. వాళ్ళింతే చేయగలరు, కానీ మనకి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిమానం తుంచివేయలేరు కదా. అయితే నువ్వు వీరు వెళ్ళిపోతున్నావన్నమాట. నంద్యాల వెళుతున్నావా? అబ్బా, ఎంత దూరం. గిరిజ, మనసులు దగ్గరైతే దూరం ప్రసక్తే లేదంటాను. నేను ఎక్కడున్నా నీ దగ్గరున్నట్టే అనుకో. కాకితో కబురు చేసినా వచ్చి వాళ్తాను. చూడు, ఉద్యోగం పోయిందని కాస్త కూడా దిగులు పడవద్దు. నీ ఉద్యోగం పోయినా నా ఉద్యోగం ఉందిగా. మధు గిరిజ చేతుల్లోకి తలదించుకుంది. నువ్వింత అధైర్యపడితే నేను వెళ్ళను, ముందే చెబుతున్నాను. లేదు, నేను అధైర్యపడను. నువ్వు వెళ్ళిరా, కళ్ళు తుడుచుకుంటూ అంది. గిరిజ, స్నేహం అంటే ఏమిటి? జీవితంలో వ్యతిరేక పరిస్థితులు బలంగా ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఒకరి ఒకరు చెయ్యూత ఇచ్చుకోవడం, అంతేగా. అంతే మధు, అంతే. నువ్వు ఇంతగా బెంబేలు పడాల్సిన విషయం ఇందులో నాకేం కనిపించడం లేదు. చూడు, ప్రతి వాళ్ళ జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే జీవితం అనేది మళ్లీ ఉంటుంది. లేకపోతే ఏముంది? కెరటంతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయి మన ఉనికిని మనం కోల్పోవడమేగా. నిజమే మధు. నా బాధ ఏమిటంటే, చందుకి నేనంటే అభిమానం, ప్రేమ లేనప్పుడు నా మానాన్న నన్నెందుకు వదిలేయకూడదు? నన్ను ఎందుకిలా వెంటాడాలి? అది పురుషత్వపు అహంకారం చేసే హఠం, అంతకంటే ఇంకేం లేదు. ఆడపిల్లనే అతని డబ్బుని కాదని వచ్చి ఇంత ధైర్యంగానూ నిలబడడం, అది అతను అవమానంగా భావిస్తున్నాడు. గిరిజ, నువ్వు నీ ధైర్యం ప్రతి ఆడపిల్లకి ఆదర్శం కావాలి. ఆడపిల్ల అంటే కేవలం నేను ఆడపిల్లనే అనే పిరికితనం పోకూడదు. నేను మనిషినే అన్నట్టు జీవితంలో ఎగుడు దిగుళ్ళని ఎదుర్కోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల చదువు, సంస్కారం ఆలంబన చేసుకుని మగవాడు లేకపోయినా బ్రతకగలను అనే ధీమా కలిగి ఉండాలి. ఏ దేశంలో ఆడపిల్ల ఇంత చైతన్యవంతంగా ఉంటుందో ఆ దేశానికి వాళ్ళు వెలలేని రత్నాలుగా శోభిస్తారు. మధు, నువ్వు ఎంత మంచివాడివి. దేవుడు 1000 సంవత్సరాల పాటు నిన్ను చల్లగా చూడాలి. ఆ దేవుడు ఎంత మంచివాడు గిరిజ.
నీలాంటి స్నేహమైన నా జీవితంలో ప్రసాదించాడు. ఇక నేను వెళ్ళిరానా? వెళ్ళు. అధైర్యపడవుగా? నాకెప్పుడైనా అలా అనిపిస్తే నిన్ను గుర్తు చేసుకుంటాను. నాకు మధు ఉండగా నాకెందుకు భయం అనుకుంటాను. వెరీ గుడ్, అలా ఉండాలి. నువ్వు ఎప్పుడు అలాగే గుర్తు చేసుకోవాలి. నేను వెళ్ళగానే చేసే మొదటి పని ఏమిటో తెలుసా? నీకు ఉత్తరం రాస్తాను. నువ్వు జవాబు రాస్తావుగా? తప్పకుండా. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తాను. మధు వెళ్ళిపోయాడు. గిరిజ గేటు వరకు అతన్ని సాగినంపి వచ్చింది. అతను వెళుతుంటే వీధి చివర కనుమరుగయ్యే వరకు తదేకంగా చూసింది. అతను దూరమైపోతుంటే మనసంతా ఏదో బలం పోగొట్టుకున్నంత దీనంగా అనిపించింది. మధు ఎంత మంచివాడు. మగవాళ్లలో 100కి 1 అలాంటి సహృదయులు ఉంటే ఎంత బాగుంటుంది. మధు లాంటి వాళ్ళ దగ్గర ఆడపిల్లలకి ఆత్మ సంయమ శక్తి పెరుగుతుంది. ఆడపిల్లకి వంటతనపు ఎడారుల్లో వీళ్ళు ఒయాసిస్ లాంటి వాళ్ళు. ఆ చల్లని వేడికి ఎంతగానైనా సేద తీర్చవచ్చు. గిరిజ మెల్లగా మెట్లెక్కి హాస్టల్ లోపలికి వచ్చింది. మర్నాడు ఉదయం 9 గంటల వేళ. గిరిజ చీరలన్నీ ఉతికి తాడు మీద వరుసగా ఆరేస్తుంది. మధు ఈ పాటికి ఎప్పుడో నంద్యాల చేరి ఉంటాడు. ఆఫీస్కి వెళ్లకముందే తనకి ఉత్తరం రాస్తాను అని తనని జవాబు ఏం రాయాలో ఊహించుకుంటుంది. ఒకసారి ఉత్తరంలో ప్రియ మిత్రమా అని సంబోధిస్తే ఏమంటాడో చూడాలి. గిరిజా, ఓ గిరిజా, ఎక్కడ నువ్వు? పారిజాతం హాస్టల్ వరండాలో నుంచి కేకలు పెట్టింది. గిరిజ తిరిగి చూసింది. చేతిలో పేపర్ ఉంది. గిరిజ చప్పున చీరల వెనక్కున దాక్కుంది. పలకలేదు. పారిజాతం ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదు. ఇక ఏ థియేటర్లోనో ఏ మార్నింగ్ షో ఉందా అని చూస్తుంది కాబోలు. సినిమాకు రాను మోర్రో అన్నా వినదు. సినిమా అంటే ఇష్టం లేని వాళ్ళు పిచ్చివాళ్ళు అంటుంది. పోనీలే అని వెంట సినిమాకి వెళ్ళామా? అదొక పెద్ద శిక్ష. వేరుశనక్కాయలు, బఠానీలు చిన్నపిల్లలా తను తింటుంది. ఎదుట వాళ్ళని తినమని వేధిస్తుంది. వద్దన్నా వినదు. ఇక సినిమా మొదలైతే చాలు. ఆ అభిమాన హీరో వచ్చినప్పుడల్లా పక్కన కూర్చున్న వాళ్ళ చేతులు నలిపేస్తుంది. జబ్బల మీద గీరేస్తుంది. అదో భయంకరమైన అనుభవం. చూసిన సినిమాని అంతటితో వదలదు. మళ్లీ సినిమా చూసే వరకు దాని గురించే వర్ణిస్తూ మాట్లాడుతుంది. అందుకే పారిజాతం తన డబ్బులు పెట్టి తీసుకువెళతానన్నా ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడరు. పారిజాతానికి ఇప్పుడు సినిమాకి రానని ఎలా చెప్పాలా, ఏ వంక పెట్టాలా అని గిరిజ ఆరేసిన చీరల చాటున నిలబడి ఆలోచిస్తుంది. పారిజాతం చీరల కింద నుంచి గిరిజ కాళ్ళని చూడనే చూసింది. గిరిజ, నిన్నే, ఇక్కడున్నావా అంటూ పెరిగెత్తుకు వచ్చింది. ఇదిగో చూసావా అంది పేపర్ చూపిస్తూ. అబ్బా పారు, నాకు తలనొప్పి చంపేస్తుందనుకో. గిరిజ ముందే సంజాయిషి మొదలుపెట్టింది. కాని పారిజాతం అదేమీ వినిపించుకోలేదు. పేపర్ పట్టుకుని చూస్తూ, రాత్రి నీ సైకిల్ ఫ్రెండ్ హైదరాబాద్ నంద్యాల ఎక్స్ప్రెస్ బస్సులో కదా ఊరు వెళ్ళాడని చెప్పావు అంది. అవును, ఏం అంది గిరిజ. పారిజాతం కళ్ళజోడు సవరించుకుని పేపర్ చదివి వినిపించింది. రాత్రి హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్లే బస్సు సిటీ పొలిమేరలు దాటకుండానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో బస్ డ్రైవర్ కూడా ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిలో 4 పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మరణించిన వారి పేర్లు అప్పటికే గిరిజ ఆ పేపర్ లాక్కుని ఆ వార్త అంతా మళ్లీ చదివింది. మరణించిన వారి పేర్లలో మధుమూర్తి పేరు కూడా ఉంది. గిరిజ కళ్ళు గిర్రిన తిరిగాయి. మనసులో శిలాపర్వతంలా ఉన్న ధైర్యానికి భూకంపం వచ్చినట్లుగా అయి పెళపెళ విరిగి పడిపోతుంది. మధు యాక్సిడెంట్, మధు యాక్సిడెంట్. అతని పేరు చచ్చిపోయిన వారి పేర్లలో ఉంది. గిరిజ ముఖ కవళికలు చూసిన పారిజాతం గబాన్ల పట్టుకుంది. సునీత, మాలతి, కృష్ణవేణి, చప్పున రండర్రా అంటూ కేకలు పెట్టింది. వాళ్ళు వచ్చేసరికి గిరిజ హిస్టీరియా వచ్చిన దానిలా ఏడుస్తుంది. అబద్ధం, ఇది అబద్ధం అని అరుస్తోంది. ఆ పేరును ముఖానికేసి కొట్టుకుంటుంది. దాదాపు గంట తర్వాత గిరిజ మంచం మీద బోర్లా పడుకుని దిండులో తలదూర్చుకుని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. మధుమూర్తి ఊరు వెళ్లే ముందు అన్న ప్రతి మాట గుర్తుకు వస్తుంది. ఇంకా నిన్న సాయంత్రం అతన్ని పంపేటప్పుడు గిరిజ గేటు దగ్గర వెళతాను గిరిజ అని చెబుతుంటే ఆ చారల షట్టు, నీరెండలో మెరుస్తున్న కళ్ళద్దాలు ఇవే గుర్తుకొస్తున్నాయి. అతను వెళ్ళిపోతుంటే ఈ వీధి మలుపు తిరిగే వరకు చూసిన దృశ్యం గుర్తుకు వచ్చింది. అప్పుడే ఏదో వెలితిగా అనిపించింది. అది దీనికైనా? భగవంతుడా, ఎందుకులా శిక్షిస్తున్నావు? ఏ పాపం చేశానని నా జీవితంలో ఉన్న ఒక్క ఆలంబనని పెరికి పారేసి తమాషా చూస్తున్నావు? గిరిజ పక్కలో కూర్చుని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ పారిజాతం అంది. పాపిష్టిదాన్ని. నేను ఇంతవరకు పెళ్లి చేసుకుందామని అనుకున్న 4 చనిపోయారు.
ఇతని గురించి అనుకోకుండా ఉండాల్సింది. ఇతను కూడా పోయాడు అంటుంది. నెల రోజుల అనంతరం గిరిజ సాయంత్రం వేళ జనసమర్థం అంతగా లేని రోడ్డు మీద నడుస్తుంది. హాస్టల్ చాలా దూరం ఉంది. అయినా బస్సులో వెళ్ళడం లేదు. బస్సులో వెళ్లాలంటే ₹100 అవుతుంది. ప్యాకేజీ కంపెనీ వాళ్ళు క్లర్క్ కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. గిరిజ ఆఫీసుని వెతుక్కుంటూ వచ్చింది. ఆ మధ్యాహ్నమే ఎవరినో అపాయింట్ చేసుకున్నారట. ఎప్పుడూ అంతే, కొన్ని గంటలు ఆలస్యమైతే ఉండాల్సిన అవకాశం జారిపోతుంది. సారీ మేడం, ఈసారి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మీకు మొదటి ఛాన్స్ ఇస్తాం అన్నాడు మేనేజర్. గిరిజ ఉసూరంటూ లేచింది. ఈ దొరకని ఉద్యోగం కోసం ₹2 ఖర్చు చేసుకుని ఈ అడ్రస్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. వచ్చేటప్పుడు ఉద్యోగం దొరుకుతుందేమోనని ఆశ గిరిజని ఇంత దూరం వచ్చే శక్తిని ప్రసాదించింది. కానీ ఇప్పుడు అదంతా పోయినట్లుగా ఉంది. బస్సులో ఎక్కి ఇంకో ₹100 వృధా చేసుకోదలుచుకోలేదు. అందుకే మెల్లగా నడక సాగించింది. అరగంటలో కాకపోతే గంటన్నరకి హాస్టల్కి చేరుకుంటుంది. ఇంతలో ముంచుకుపోయేదేముంది? గిరిజ నడుస్తుంది. ఒళ్ళు తూడుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అయినా లక్ష్య పెట్టకుండా నడుస్తుంది. 2 రోజుల నుంచి గిరిజకి జ్వరం వస్తుంది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. రవి ఉత్తరం రాశాడు. స్కూల్ ఫీజు కట్టారట. సాయన్న పుణ్యమా అని అతనికి వచ్చే ఉత్తరాలు ఈ అడ్రస్కి మార్పించాడు. రవి ఇంకా ఇదేం తెలియదు. తనకి ఉద్యోగం దొరకగానే తెలియచేద్దామని ఊరుకుంది. ఈ లోపల వాడికి ఎలాగో వేసవి సెలవులు వచ్చేస్తాయి. నిన్ననే హాస్టల్ వార్డెన్ పిలిచి చెప్పేసింది, గిరిజ, నువ్వు కిందటి నెల కూడా డబ్బులు కట్టలేదు. 4 రోజులు టైం ఇస్తున్నాను. కడితే డబ్బు ఇక్కడ ఉండు, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపో. అలాగే మేడం అనేసి యువతలకు వచ్చేసింది. రవికి ఫీజు పంపాలి. అతను ఉండే హాస్టల్కి డబ్బులు కట్టాలి. తనకి ఉద్యోగం లేదు, చేతిలో డబ్బు లేదు. ఈ నెల రోజుల నుంచి పారిజాతం సాయం చేసింది కాబట్టి ఈ మాత్రం నిలబడగలిగింది. హాస్టల్లో ఇంకా 2-3 పిల్లల దగ్గర కూడా డబ్బు తీసుకుంది. ఇది కాక నిన్నటి నుంచి జ్వరం వస్తుంది. గిరిజకి ఏం చెయ్యాలో తోచలేదు. ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో నీతి, అభిమానం అన్నీ డబ్బు తర్వాతనే అనిపించసాగింది. కానీ మానవ మనుగడకు మూలసూత్రం ఈ మాత్రం పటిష్టంగా ఉంటేనే మిగతావన్నీ ఆచరించలేనిది. ఇది లేనప్పుడు మనిషి తన అస్తిత్వమే పోగొట్టుకునేంత అఘాతం ఏర్పడుతుంది. తన జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలింది. దానికి తట్టుకుని స్థిరంగా నిలబడాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ డబ్బు అండలేకపోతే అది అసంభవంగా అనిపిస్తుంది. డబ్బు ఉంటే సొంత తల్లిదండ్రులు ఉన్నట్లు. డబ్బు ఉంటే 10 మంది ప్రాణమిత్రులు ఉన్నంత బలం. డబ్బు ఉంటేనే మనస్థైర్యం. ఈ డబ్బే మనిషి అభిమానాన్ని కోటగోడల్లా రక్షిస్తుంది. అది లేని రోజున మనిషి కాళ్ల కింద భూమి లేనట్లే. గిరిజ మాటమాటికి మధుమూర్తి గుర్తుకొస్తున్నాడు. అహర్నిశలు అతని మాటలే పాఠంలా నెమరు వేసుకుంటుంది. గిరిజ, ప్రతి వాళ్ళు జీవితంలో సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. గిరిజ మధుమూర్తి తనకు తోడుగా ఉన్నట్లుగానే భావించుకుంటుంది. మధు, నేనే ధైర్యంగా ఉంటాను. ఎప్పుడైనా అధైర్యం అనిపిస్తే మధు నాకు ఉన్నాడని గుర్తు చేసుకుంటాను. అలా ఎంత గుర్తు చేసుకున్నా గిరిజకి తగినంత మనోబలం రావడం లేదు. గిరిజకి బాధ అనిపిస్తుంది. ఈ జీవితంలో మనుషులను ఎదుర్కోవాలంటే మనిషి స్వభావం మొరటగా ఉండాలి. మనసు సున్నితంగా ఉండకూడదు. ఏది పట్టని మొండితనం కావాలి. ప్రతిదానికి బాధపడే మనస్తత్వం పనికిరాదు. అలా ఉండగలిగే వాళ్లే ధన్యులు. జీవితం ఇలా వాళ్లని సైతానులా వేధించదు. తలవంచుకుని పరధ్యానంగా నడుస్తున్న గిరిజ వెనక నుంచి కారు హారన్ కుయ్యమని వినిపించడంతో పక్కకు తొలగి దారిచ్చింది. బ్రేక్తో కీచుమంటూ ఆగిన కారు వేగం తగ్గింది. కానీ అది ముందుకు వెళ్లలేదు. గిరిజ పక్కనే తను రాసాగింది. వెళుతుండగానే ఉన్నట్టుండి గిరిజ వైపు ఉన్న డోర్ తెరుచుకుంది. గిరిజ తల తిప్పి చూసింది. కార్ స్టీరింగ్ దగ్గర చందు ఉన్నాడు. గిరిజ, రా, కారెక్కు అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. తల తిప్పుకుంది. నడక వేగం హెచ్చించింది. భగవంతుడా, ఇతడు మళ్ళీ ఎదురయ్యాడా? ఇతనితో పోట్లాడే ఓపిక కూడా లేదు. తల తిప్పుకుని తన దారిని వెళ్లిపోతున్నట్లుగా వడివడిగా అడుగులు వేస్తుంది. కాని శక్తి చాలక గజగజలాడుతున్నాయి. కళ్ల ముందు నల్లటి చీకటి వలయాలు కనిపిస్తున్నాయి. అయినా సరే గుడ్డివాళ్లు శూన్యంలోకి చూస్తూ వెళుతున్నట్లుగా గిరిజ వెళుతూనే ఉంది. కారు ఆగింది. అందులో నుంచి చందు దిగివచ్చాడు. అతను కోపంగా అంటున్నాడు, ఇన్నాళ్ళు మర్యాదగా ఊరుకున్నాను. నీ అంతట నువ్వే తల తిరిగి ఇంటికి వస్తావేమోనని ఎదురుచూశాను. కాని నీ తలతక్కతనానికి అంతులేనట్టుంది. మర్యాదగా చెబుతున్నాను, రా, ఇంటికి వెళదాం. గిరిజ మాట్లాడలేదు. నడక ఆపలేదు.
అతనికి సమాధానం ఏం చెప్పాలో తోచడం లేదు. చందు హఠాత్తుగా గిరిజ జబ్బ మీద చేత్తో పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి కారు దగ్గరికి లాక్కొచ్చాడు. గిరిజ అతని చెయ్యి విడిపించుకోవాలని చూసింది. అతని ఛాతి మీద చెయ్యి వేసి కుడి చేత్తో తోసేయడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. ఛీ, వదులు, నన్ను వదులు, నేను రాను, నాకు ఇల్లే లేదు, నేను దిక్కులేని దాన్ని, గిరిజ అంటూనే ఉంది. చందు లాక్కొచ్చి కారులో కూలవేశాడు. గిరిజ దిగబోతుంటే భుజాల మీద చేతులు వేసి అదిమి పెట్టాడు. రోడ్డును పోయి అందరూ ఆగి విచిత్రంగా ఏమిటా ఇది అన్నట్లు చూడసాగారు. చూడు, అందరూ ఎలా చూస్తున్నారు, పళ్ళు బిగువనా అన్నాడతను. కారులో వచ్చిన అతను కూర్చోబోయేసరికి గిరిజ కార్ డోర్ తెరిచి దిగబోయింది. అతను ఎడం చేయి చాచి గిరిజ చెయ్యి పట్టుకుని ఆపాడు. కారు స్టార్ట్ చేశాడు. కారు వెళ్ళబోతుంది. గిరిజ అతని చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడుతుంది. అతను ఒక చేత్తో గిరిజని ఆపడానికి ప్రయత్నిస్తూ మరో చేత్తో ఎదురుగా వచ్చే ట్రాఫిక్ తప్పించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరికీ పెనుగులాట బాగానే జరిగింది. హఠాత్తుగా ఎదురుగా లారీ వచ్చింది. చందు గిరిజను వదిలేసి రెండు చేతులతో స్టీరింగ్ పట్టుకుని కారుని పక్కకు తిప్పాడు. కారు పేవ్మెంట్ దగ్గరికి వచ్చి ఆగింది. గిరిజ గబాన్ని డోర్ తెరుచుకుని దిగేసింది. వెళుతున్న కారులోంచి దిగడంతో గిరిజ తూలి పేవ్మెంట్ మీద బోర్లా పడింది. చందు క్షణం సేపు తెల్లబోయాడు. కారు ఆపుచేసి దిగివచ్చాడు. గిరిజ లేవడానికి ప్రయత్నిస్తుంది. పేవ్మెంట్ మొన తగిలేని నుదుట గాయమయ్యి రక్తం పుటపుటా కారుతుంది. అతను అప్రదుడితుడైనట్లుగా చూశాడు. వచ్చి గబాలన రెండు భుజాలు పట్టుకుని లేవదీశాడు. గిరిజ అతన్ని వదిలించుకోవడమే తన ధ్యేయం అన్నట్టు విదిలించుకుంటోంది. గిరిజ, రక్తం వస్తుంది, ఆగు, అతను ప్యాంట్ జేబులో నుంచి జేబురుమలు తీస్తూ అన్నాడు. వదులు నన్ను, గిరిజ అరిచేస్తోంది. ఇంతలో అక్కడికి విజులూదుతూ పోలీస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను వచ్చేసరికి చందు గిరిజ భుజాల్ని పట్టుకుని ఉన్నాడు. గిరిజ అతని చేతుల్లో గిలగిలలాడుతూ వదులు వదులు అని అరుస్తూ ఏడుస్తుంది. ఏయ్ మిస్టర్, ఏమిటిది? పోలీస్ కళ్ళు ఎర్రజేస్తూ అడిగాడు. ఈ అమ్మాయి నా భార్య అన్నాడు చందు. అబద్ధం, ఇతనికి నేనేమీ కాను, గిరిజ కోపంగా అరిచింది. పోలీస్ చందుని ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే మనిషిలా అనుమానంగా చూశాడు. నువ్వు ఆ అమ్మాయి నీ భార్య అంటున్నావు, ఆ అమ్మాయి కాదు అంటుంది. మీరిద్దరూ స్టేషన్కి వచ్చి మీ సంబంధం ఏమిటో రుజువు చేసుకోండి, పదండి అన్నాడు. అప్పటికి అక్కడ చుట్టుపక్కల పోయే జనమంతా వచ్చి పోగయ్యారు. అవును, పట్టపగల ఎంత ధైర్యం, ఆ అమ్మాయి ఎత్తుకుపోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు అంటూ వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. చూడడానికి దొరబాబులా ఎలా ఉన్నాడో, వాళ్ళు అంతా అలాగే ఉంటారు. చందు ముఖం ఎర్రగా కందిపోయింది. అతను కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్లారు. రాజగోపాలరావు గారి ఇంట్లో హాల్లో గిరిజ సోఫాలో కూర్చుని ఉంది. తలకు అయిన గాయానికి కట్టుకట్టిన ఆ గుడ్డ మీద నుంచి ఎర్రటి రక్తపు మరక కనిపిస్తుంది. చందు కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు. శేషారత్నం కూడా ఉన్నాడు. గంట క్రితం పోలీస్ స్టేషన్ నుంచి చందు శేషారత్నానికి ఫోన్ చేశాడు. క్లుప్తంగా తను గిరిజ అక్కడికి ఎలా వచ్చారో చెప్పాడు. శేషారత్నం అప్పటికప్పుడు బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. చందు, గిరిజ ఇద్దరూ భార్యాభర్తలేనని చెప్పి సాక్షి సంతకం పెట్టి విడిపించి తీసుకొచ్చాడు. శేషారత్నం గిరిజ హాస్టల్కి వెళతాను అని అంటుంటే, ఇప్పుడు జరిగింది చాలుగాని ఇక నువ్వేమీ ఇక్కడ మాట్లాడకమ్మా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. ముగ్గురు కలిసి ఇంటికి వచ్చారు. శేషారత్నం డాక్టర్ గారికి ఫోన్ చేయగా ఆయన వచ్చి గిరిజ తలికి అయిన గాయానికి బ్యాండేజ్ వేశారు. చందుని, గిరిజని చెడామడా చివాట్లు వేశారు. మీ ఇద్దరికి అసలు బుద్ధుందా? ఈ ఇల్లేమిటి, ఈ వంశం పరువు ప్రతిష్టలేమిటి, మీరు చేసే ఈ పనులేమిటి? మీరు పోట్లాడదలుచుకుంటే ఇంట్లో ఉండి ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకోండి. నలుగురిలో నవ్వులు పాలయ్యేట్టు ఇదేమిటి? వర్కర్స్ ఏమనుకుంటారు? గిరిజ, నీకైనా కాస్త మతి ఉండాలి. వాడేదైనా తెలివి తక్కువగా ప్రవర్తించాడనుకో మా అందరికీ చెప్పి మా చేత బుద్ధి చెప్పించాలి. వాడికి బుద్ధి వచ్చేట్టు చేయడానికి పెద్దవాళ్లం మేం లేమా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు వీధికెక్కడమేనా? ఇది పరువు గల ఆడపిల్ల చేసే పనేనా? గిరిజ తలెత్తలేదు. మాట్లాడకుండా కూర్చుంది. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నీకు కూడా గట్టిగా చెబుతున్నాను. ఆ అమ్మాయిని నువ్వేం బాధ పెట్టావో అలాంటి పనులు ఇక ముందు చెయ్యమని నాకు మాటివ్వు. కిటికీ దగ్గర నిలబడి చందు వెనక్కి తిరగకుండానే అన్నాడు. అంకుల్, తనే మాట కావాలని అడుగుతుందో అడగమనండి, నేను ఇస్తాను. ఫర్ గాడ్ సేక్ ఈ నవ్వులాట బతుక్కి ఒక స్వస్తి చెప్పమనండి. ఆయన గిరిజ వైపు తిరిగారు. ఏం గిరిజ, ఏమంటావు?
గిరిజ మాట్లాడలేదు. శేషారత్నం ఇద్దరి వైపు చూస్తూ అన్నారు, నేను మీ ఇద్దరికి ఒక రాజీ మార్గం చెబుతాను. మీరిద్దరూ జరిగినవేవో గతం నాస్తి అనుకుని మీ అభిప్రాయ భేదాలు మర్చిపోయి ఒక్క 3 నెలలు కలిసి ఉండండి. ఒక్కరోజు కూడా పోట్లాడుకోవద్దు. 3 నెలల అనంతరం మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇలాగే వ్యతిరేక భావం ఉంటే నేనే స్వయంగా మీకు విడాకులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. సరేనా? ఏం డాక్టర్ గారు, నా సలహా బాగుందా అన్నారాయన. బేషుగ్గా ఉంది అన్నారు డాక్టర్ గారు. ఏరా చందు, ఏమంటావు అని అడిగాడు శేషారత్నం. నాకేం అభ్యంతరం లేదు, తనని అడగండి అన్నాడు చందు. ఏమ్మా గిరిజ, ఏమిటి? గిరిజ తలెత్తింది. మీరు చెప్పిన పద్ధతి వినడానికి నేను సిద్ధమే, కానీ దానికి ముందు కొన్ని షరతులకు ఆయన ఒప్పుకోవాలి. ఏమిటో అవి చెప్పమ్మా. చందు బిగబట్టినట్టుగా వింటున్నాడు. గిరిజ తనకు షరతులు చెప్పింది. ఈ 3 నెలలు ఆయన గుర్రపు పందాలకు వెళ్ళకూడదు. చందు నిటారుగా అయ్యాడు. కంపెనీ వ్యవహారాలు తానే స్వయంగా చూసుకోవాలి. వెళితే కంపెనీకి, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. తర్వాత అన్నాడు శేషారత్నం. స్నేహితులని అస్సలు కలవకూడదు. వాళ్ళకి ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఊళ్ళో అసలే వెళ్ళకూడదు. చందు గిర్రున వెనక్కి తిరిగాడు. ఇంపాసిబుల్, నెవ్వర్ గట్టిగా అన్నాడు. ఆ మాటలు వినగానే గిరిజ పక్కన పడేసి ఉన్న బ్యాగ్ తీసుకుంది. సోఫాలో నుంచి లేచింది. నేనిక వెళతాను. కూర్చో ఆగాగు శేషారత్నం కంగారుగా అన్నాడు. గుమ్మం వైపు వెళ్ళడానికి అడుగు వేసిన గిరిజ ఆగింది, కానీ కూర్చోలేదు. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నువ్వు తొందరపడి మాట్లాడుకు. చందు ఆయన్ని మాట్లాడనీయకుండా మధ్యలో ఆపేశాడు. నో అంకుల్, నో. తను పగ్గాలు వేసి నన్ను బంధించాలని అనుకుంటుంది. భర్త అంటే చేతిలో దారం పట్టుకుని ఎగరేసే గాలిపటం కాదని తెలుసుకోమనండి. గిరిజ శేషారత్నం వైపు తిరిగింది. భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బరు బొమ్మ కాదని చెప్పండి. అబ్బబ్బా, మీరిద్దరూ ఇద్దరుగానే ఉన్నారు. గిరిజ, నువ్విలా కూర్చో. చందు, నువ్వు కూడా కూర్చో. మీకు మీ తాతయ్య ప్రాణ స్నేహితునిగా నా మీద ఏమాత్రమైన గౌరవం ఉంటే ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. డాక్టర్ గారు కూడా కల్పించుకున్నారు. చందు, నీ గురించి మేము ఎందుకు ఆతృత పడుతున్నామో ఒకసారి ఆలోచించు. అంకుల్ నీ మంచిగా చెబుతున్నారని కాస్త విను. సరే చెప్పండి అన్నాడు చందు. గిరిజ కూడా చూస్తోంది. శేషారత్నం చేతులు కట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు. చందు, ఈ 3 నెలల కాలంలో నువ్వు గిరిజ పెట్టిన షరతులన్నిటినీ ఒప్పుకుని తీరాలి. ఆ తరువాత నీ ఇష్టం. ఇది నేను చెబుతున్న మాట కాదు, మీ తాతయ్య మాట మీద గౌరవం అనుకో. నువ్వు ఈ షరతులకు ఒప్పుకో. గిరిజ పట్ల ఏదైనా షరతులు ఉంటే చెప్పు, తను ఒప్పుకుంటుంది. చందు క్షణం ఆలోచించి కసిగా అన్నాడు. సరే, నేను మీరు చెప్పినట్టే వాటికి అంగీకరిస్తున్నాను. నా మాట కూడా వినండి. చెప్పు, ఏమిటది? ఈ 3 నెలలు తను కూడా ఇంట్లో నుంచి బయటికి కదలకూడదు. నాతో పేకాడాలి. నాకు పేటక పట్టుకోవడమే తెలీదు అంది గిరిజ. అబ్బా, వాడు నేర్పుతాడులేమ్మా అన్నాడు శేషారత్నం. నాకు వంట చేసి తనే భోజనం పెట్టాలి. నా పనులన్నీ తనే చూడాలి. కానీ ఊరికే కాదు, నెలకి నేను తనకి జీతం ఇస్తాను, అది తీసుకోవాలి. అంటే నేను పని మనిషినా? గిరిజ చర్రున లేవబోయింది. అబ్బా గిరిజ, భర్తకి వంట చేసి భోజనం తినిపించినంత మాత్రాన పని మనిషి అయితే మన కుటుంబాల్లో భార్యలు లేరు, అందరూ పని మనుషులే అన్నమాట. నువ్వు ఒప్పుకో. మొత్తానికి డాక్టర్ గారు శేషారత్నం ఇద్దరూ కలిసి గిరిజ చందులు ఇద్దరూ ఒకరికి ఒకరు పెట్టిన షరతులు పాటించేలా ఒప్పించారు. ఇక మేం వస్తాం అంటూ శేషారత్నం లేచాడు. నన్ను కాస్త ఆ గోకుల్దాస్ ఇంటి దగ్గర దింపి వెళ్ళు అన్నారు డాక్టర్ గారు. ఆయన వెళ్లే ముందు చందుతో చెప్పారు. చందు, ఈ అమ్మాయి చాలా నీరసంగా ఉంది. బాగా జ్వరం కూడా వచ్చింది. బాగా రెస్ట్ తీసుకునేలా చూడు. గిరిజ, ఆ మందులు వేసుకో. నేను రేపు మళ్ళీ వచ్చి చూస్తాను అన్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చందు దింపి రావడానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే అంతవరకు లోపల గుమ్మం దగ్గర ఉన్న సాయన్న గిరిజ దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళు చెమర్చి ఉన్నాయి. అమ్మా, మీరు ఇప్పటికైనా ఇంటికి రావడం ఎంతో మంచి పనో. పెద్దయ్య గారు పోయారు. చిన్నబాబుకి ఇంటి గొడవేం తెలియదు. ఈ 6 నెలల్లో ఎంత డబ్బు నష్టమైందో తెలుసా? మీరు చిన్నబాబుని సాధించాలనుకుంటే ఇంట్లో ఉండి సాధించండమ్మా. ఇల్లు మాత్రం విడిచి వెళ్ళకండి. ఇది అందరి పెత్తనాలతో కుక్కలు చింపే విస్తరి అయిపోతుంది అన్నాడు. సాయన్న, వంటింట్లోకి పద, కూరలేమున్నాయో చూడు. వంట మనిషిని ఈ పూట నుంచి సెలవు తీసుకోమని వెళ్ళిపోమని చెప్పు. ఈ పూట నుంచి నేనే చేస్తాను. అమ్మా, అదేమిటి? వంట మీరు చేస్తారా?
మీకు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారుగా అమ్మా అన్నాడు. పర్వాలేదు సాయన్న, నాకు పని చేస్తుంటేనే బలం వస్తుంది, ఊరికే ఉంటే నీరసం వస్తుంది అంటూ లేచింది. సాయన్న చెప్పిన మాట వినగానే వంట మనిషి చెరచెరలాడాడు. సరి, ఈవిడ అడుగు పెట్టిందో లేదో నాకు ఉద్వాసన చెబుతుంది. సరే అన్నాడు. గిరిజ వంటింట్లోకి వచ్చింది. సాయన్న కావలసిన సామాను అంతా అందిస్తున్నాడు. అన్నం వండడానికి బియ్యం కడుగుతున్న గిరిజకి కళ్ళు గిర్రున తిరిగాయి. చిన్నమ్మ, సాయన్న వచ్చి పట్టుకునే లోపలే గిరిజ సింక్ మీద పడిపోయింది. చిన్నబాబు, చిన్నబాబు, సాయన్న కేకలు పెట్టాడు. ఏంటి సాయన్న? ముందు హాల్లో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న చందు ఫోన్ పెట్టేసి వచ్చాడు. అతను వంటింట్లోకి వచ్చేసరికి సాయన్న గిరిజ పడిపోకుండా పట్టుకోవడానికి సతమతమవుతున్నాడు. ఒంట్లో బాగాలేదను వద్దని నేను మొత్తుకుంటూనే ఉన్నాను చిన్నబాబు, కానీ అమ్మాయి గారు వినలేదు. చూడండి, కళ్ళు తిరిగినట్టున్నాయి, పడిపోయారు మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. చందు దగ్గరికి వచ్చాడు. ఉండు, నువ్వులే అంటూ సాయన్న చేతిలో నుంచి తీసుకుని వదిలిన తోటకూర కాడలా వేలాడుతున్న గిరిజని 2 చేతులతో ఎత్తి మెట్లెక్కి పైకి తీసుకువచ్చాడు. గిరిజ శరీరం వేడి నీళ్లలో ముంచి తీసిన వస్తువులా కాలిపోతుంది. సాయన్న చందు ముందే పైకి పరిగెత్తుకు వెళ్లి గిరిజ గది తలుపులు తెరిచి పక్క సరిచేశాడు. చందు గిరిజని మంచం మీద పడుకోబెట్టాడు. ఆ ముఖంలో జ్వర తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్షణంలో చందుకి గిరిజ అంటే జాలి వేసింది. గిరిజ కళ్యాణం 16వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.